నీళ్ళు రావట్లేదు సార్ మాకు అసలు. లేవండి బాగానే వచ్చినాయండి. ట్యాంక్ కట్టాక రాలమ్మా. డ్రైనేజీలో నీళ్ళు వస్తే మాకు పొద్దున్న ఎవరు చెప్పలేండి. ట్యాంక్ పక్కనే ఉంది కదా. ఈ రోడ్డు ఏం రోడ్డు అంటారమ్మా? 10 పట్టాలు ఆగిపోయాయండి. మా పిల్లలకు పట్టాలు రాలేదు. ఏమి లేదండి. వచ్చినాయి కూడా రాకముందు మీటింగ్ పెట్టినప్పుడు జనవరి నెల ఎత్తామని, జనవరి నెల కాడ నుంచి ఎత్తామన్నా 10 పట్టాల దాకా ఆగిపోయాయండి. మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళమన్నారు సార్. మున్సిపల్ ఆఫీస్కి వెళ్తేనేమో ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళమన్నారు సార్. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఆర్టీఓ ఆఫీస్కి పంపించారు సార్. అదే రాళ్ళు నేను కలెక్టర్ చాలా సార్లు అడిగా. రాళ్ళు వేసి చెప్పాలి. పట్టాలు సచివాలయం ఉన్నా కూడా ఇవ్వట్లేదు సార్. అదేంటి అక్కడికి ఎక్కడికి అప్పటికని చూస్తున్నారు. రాజేష్ గారికి తెలియజేసాం. చూపించారు ప్లాట్లు చూపించారు. పట్టాలే చేతికి ఇవ్వలేదు సార్ మాకు. జనవరి నెలలో ఇస్తామన్నారు. జనవరి నెల శశిభూషణరావు గారికి కూడా వెళ్ళి కలిసాం సార్. వెళ్ళమంటే అక్కడ కూడా వెళ్ళాం సార్. ఆర్టీ గారు మేడం, ఇప్పుడు మనం ఇళ్ల పట్టాలు రాళ్ళు వేయలేదని కొన్ని ఆపినట్టున్నారు కదా. అవునమ్మా, అవి ఇప్పుడు ఇచ్చేవచ్చు కమ్మా పట్టాలు పాత డేట్లో. ఏం లేదమ్మా. అవునా, పాత డేట్ వేసి ఇచ్చేవచ్చు కమ్మా. మేము ఇచ్చేస్తాం అన్నమాట. సరే, మీ కలెక్టర్ గారిని పంపించేసినట్టున్నారు. ఓకే అమ్మా. సార్ వాళ్ళు వెళ్ళమన్న సాటి కన్నా మీకు అసలు మీరేమిటి 10 పట్టాలు మీకు వస్తాయి. లాస్ట్ టైం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆపిన పట్టాలని ఇచ్చేసేయమని ఆర్డర్ ఇచ్చినా కూడా మాకు ఇవ్వలేదు సార్. అంటే ఆర్డర్ ఇచ్చారు కానీ అక్కడ రాళ్ళు పాతి వచ్చిందని ఒక ఇది ఉంటది కదా. వాట్సాప్ కాల్ చేస్తానండి, మామూలు కాల్ చేసాను. సార్ మాట్లాడతా. వీలైతే కాదు సార్. ఇప్పటిసారి మీరు మంత్రిగా ఉన్నప్పుడు మరి మాకు న్యాయం చేయాలి కదా. మీరు మీకే ఉంది సార్. మరి ఇప్పుడు మీరే అమల్లో ఉన్నారు కదా. జాబ్ గడిపించేసారు సార్. జాబ్ గడిపియండి. వాలంటీర్ జాబ్ చేశారు. గొడవకి ఎన్ని సార్లు తిప్పారు సార్. సార్ ఒక లంచం తీసుకున్నట్టు పొగరు చేసింది సార్. నేను ఈ లైన్ చేస్తాను, ఆ లైన్ మా అక్క చేసింది. అసలు ఎంత పేరు వచ్చిందో సార్ మాకు. తీస్తారు సార్. సంవత్సరం సార్, కరెక్ట్ గా ఏప్రిల్ నెలకి సంవత్సరం. ఇప్పుడు కూడా అమ్మాయి తమ్ము లేదండి. ఈ అమ్మాయిదే ఉంటది. మాదే ఉంది సార్. లేదు, ఇప్పుడు వేయట్లేదు కానీ ఏదన్నా వాళ్ళ మనిషి లేనప్పుడు తమ్మేసి ఇవ్వాలి కదా. వాలంటీర్ ఆమెది లేదంటున్నారు. నాది ఇప్పుడు లేదమ్మా అని చెప్పారు. ఫ్యామిలీ గొడవ కోసం అసలు మమ్మల్ని అలా పెట్టారు సార్. అంటే మీరైతే మాకు చాలా అభిమానం అండి. నాని గారు అయితే గుడ్మీరపేటలో చాలా అభిమానం. అసలు ఈ గుడ్మీరపేటలో వేసుకోవాలంటే సగం పేట మాదే. జీకే వేస్తాం మేము ఓట్లు. మరి చేశారు మా పొలం చేశారు. నాకు తెలవకుండా జరిగిపోతుంది. అయిపోయినా చెప్తుంటా. నీ దాకా రానే ఉట్లా మరి వాళ్ళు. నేను పొద్దున్నే ఇంటికాడ వస్తాను. పొద్దున్న 10:30 దాకా ఇంటికాడ ఉంటాను. ఎవరు వచ్చాం సార్. మేము వచ్చాం కదా. సరే సార్, ఇది మా అమ్మాయి ఏళ్ళక్కడికి జాబులు చూడండి. ఇద్దరుకి తీసారు. అదిగోండి ఆయన ఆ బాబాయ్ వాళ్ళు ఇద్దరికి చెప్పాను సార్. నేను ఆ బాబాయ్ 6 నెలలు తిరిగారు సార్ ఇప్పడానికి. మరి తర్వాత ఆయనకి ఏమనిపించిందో తెలియదు, ఇంకా రావటం మానేశారు. మా
స్పందన మేనత్త అండి సార్ ఆయనేమో మా మేనత్త సార్, నేను ఆవిడ మేనకోడలు. ఏదో ఫ్యామిలీ విషయం ఫ్యామిలీ గొడవ ఫ్యామిలీ ఫ్యామిలీ గొడవ కూడా ఉద్యోగాలు తీయడానికి వాళ్ళ ఇష్టం ఎవరి ఇష్టం. ఫ్యామిలీ కూడా ఫ్యామిలీ చూసుకోవాలి. ఆ ఇంట్లో వాళ్ళకేనా ఇడిపోయాను సార్, వాళ్ళు బాగానే ఉన్నారు. మా 5 అన్న తమ్ముళ్ళు మా కారులు ఇడిపోయారు. మా 2 కోళ్ళకి నేను ఇప్పిస్తా, ఇప్పుడు మీరు ఇపోతే నేను మాత్రం ఊరుకోను సార్. తప్పుడు కంప్లైంట్ పెట్టారు సార్. ఎవరో కాదు బంగారీ వాళ్ళేనండి. అదే కదా, జీతం కాదు కాదుగా. నేను ఇప్పిస్తా వదిలే. ఎవరో కాదు బంగారీ వాళ్ళే. ఏంటి బంగారం ఏంటి? మొన్న ఇప్పుడు కలిసి తిరిగారుగా సార్ రాని.